Okay, let's go. రాయింది ఎట్లా ఈ రోజు కోసి దిగారన్న చెట్లు వాకలు లేరన్న మళ్ళీ చాలా ఇబ్బంది చిక్కేస్తారు వాళ్ళ అన్న తెలవదు. ఈ ప్యాంట్ చూడగలుగుతారు ఎవరు నాతో పాటు ఇక్కడ నలుగురు ఉన్నారంటే జనం రాలా మీరంతానే పని చేయండి 200 కూలిస్తాం. నేనైతే 10 రూపాయలు తీసుకోవాలంటే మళ్ళా కాయలు ఉండన్న. కాకపోతే ఈరోజు ఎలా ఉన్నాయో మేమైతే ఎంత సరదాగా కాయలు కొత్త మొదలెట్టామో అంత సరదాగానే ఉంది. మొత్తం 5 గెలలో నేను చెట్టిన కాకపోతే వీడియో చేయడానికి అవ్వట్లేదు. గాలి చూడన్నా ఎలాగేస్తుందో, గాలి మాత్రం విపరీతంగా వేస్తున్నా. దింపేటప్పుడు కూడా వీడియో తీసి పెడదాం అనుకున్నా. కాకపోతే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో గెలగోయాలంటే ఈరోజు అయితే అవ్వలేదన్నా. గాలి బాగా ఎత్తంతో బాగా వేయడంతో పనవట్లేదన్న. చూడండి అన్న చెట్టు, పెద్ద చెట్టు. ఒకసారి గాలి చూడండి ఎంత బాగా ఎత్తుందో. కిందకు వచ్చాక గల్లో తీయడం జరిగిందన్న. ఇంకా పైన దింపేటప్పుడు తీయడానికి అవ్వలేదన్న, ఏమనుకోవద్దు. అవి కూడా దింపేటప్పుడు కూడా తీసుకుంటూ పెడదాం అనుకున్నా. కాకపోతే గాలి చూడండి ఎలా వేస్తుందో. చెట్టు మీద సగం పిల్ల పట్టుకన్నా బాగా వేయడంతో గాలి అక్కడ ఆగిపోసి వస్తుంది. ఈ వీడియో కిందనే తీసానన్న. చూడండి అంత హైట్లో ఉన్నదే కూడా చెట్టు ఊగిపోతుంది చూడండి అన్న. ఇంకా మనం చెట్టు పైకి వెళ్ళాక తేడా వస్తే పడిపోతామన్నా. చెట్టు పైకి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలన్న. ఎందుకంటే మనం కింద నడిచినట్టు పైన నడవడానికి అవ్వదన్న. చెట్టు పైన చాలా జాగ్రత్తగా ఉంటున్నా. బొండం కొయ్యడం అయిపోయిన తర్వాత జనం లేదని చెప్పాను కదన్నా. ఇంకా బొండం కొయ్యడం అయిన తర్వాత నేనే రావాల్సి వచ్చింది కాడ కోయడానికి. చూడండి అన్న, కాడ కోతున్నాను కదా. ఈ కాడ కోయడం అనేది అన్న కొత్త వాళ్ళు అయితే కనుక చేతులు కానీ కాళ్ళు కానీ తెగిపోతాయి అన్న. చాలా జాగ్రత్తగా కోయాలి, ఎందుకంటే కత్తి కదా. ఏమీ లేదన్నా, కొంచెం జస్ట్ అలా ఊడినా కానీ కాలుకో చేతికి వచ్చేద్దన్న. మాకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మాకు అంతేం అనిపించదన్న. ఒకవేళ తెగినా కానీ అంత బాగా లోతుగా తెగే టైప్లోకి మేము స్లో చేసేస్తామన్నా కత్తి. మీరు చూస్తున్నట్టుగా అలా కాడ కోయడం, అలా చెట్లు ఎక్కడం వీడియోలో చూసిన అంత ఈజీ కాదన్న. చాలా కష్టపడాలి. వీడియోలో ఏంటంటే అలాగా జస్ట్ అలా చూస్తారు అంతే. మీరు ఇక్కడ మేము పని చేస్తాం కదా, మాకు తెలుస్తుంది. ఓకే అన్న, అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఉంటారన్న ఇంకా.